అంతా బాగాలేనప్పుడు మనసు పరిస్థితి ఏంటి? ఈరోజు మనం ఓం స్వామిగారి వెన్ ఆల్ ఈజ్ నాట్ వెల్ పుస్తకం ఆధారంగా డిప్రెషన్పై ఒక ప్రత్యేకమైన యోగ దృక్కోణాన్ని చూద్దాం. ఇది చాలా క్లిష్టమైన అంశం, కాని చాలా ముఖ్యమైనది కూడా. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ పుస్తకంలో ఓం స్వామిగారేం చేశారంటే, తన సొంత అనుభవాల్ని, కొన్ని కథల్ని యోగ సూత్రాలతో కలిపి చెప్పారు. అంటే కేవలం థియోరీలా కాకుండా డిప్రెషన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గాలున్నాయో చాలా ప్రాక్టికల్గా చూపించారు. డిప్రెషన్ కేవలం విచారం కాదు, అది శూన్యం, అది దుఃఖం, నొప్పి, ఏమీ లేకపోవడం. ఈ రెండు అనుభూతులు ఒకేసారి కలగడం. చూడండి, ఈ మాటలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో. అసలు డిప్రెషన్ అంటే ఏంటో, ఆ లోతైన బాధని ఇది సూటిగా మనసుకి తాకేలా చెప్తుంది. ఈ మాటలతోనే మనమీరోజు చర్చను మొదలుపెడదాం. అసలు సింపుల్గా చెప్తాలంటే డిప్రెషన్ అంటే ఏంటి? అది ఒక రకమైన డిస్కనెక్షన్, అంటే సంబంధం తెగిపోవడం. ఎలాగంటే ఒక చెట్టు నుంచి ఆకు తెగిపడితే ఆ క్షణానికి అది పచ్చగానే బలంగానే కనిపిస్తుంది, కాని దానికి జీవనాధారమైన చెట్టుతో సంబంధం తెగిపోయింది కదా, అందుకే కొన్నాళ్లకి అది వాడిపోతుంది. డిప్రెషన్ కూడా అంతే, జీవితంతో మనతో మనకే సంబంధం తెగిపోయినట్టు అనిపిస్తుంది. అయితే ఈ డిస్కనెక్షన్, ఈ సంబంధం తెగిపోవడమనేది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, అది అంతకంటే చాలా లోతైనది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విషపూరితమైన పరిస్థితి. దాని గురించే ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. యోగంలో డిప్రెషన్ని విషాద అంటారు. ఈ పదంలోనే దాని అస్సలైన అర్థం దాగి ఉంది. విషాదలోని మూలపదమేంటో తెలుసా? విష్ అంటే అక్షరాల విషం. అంటే యోగశాస్త్రం ప్రకారం డిప్రెషన్ అనేది మనస్సుని పీల్చి పిప్పి చేసే ఒక విషం లాంటిది. అది మనిషి జీవితాన్ని పూర్తిగా జీవించే శక్తిని దెబ్బతీస్తుంది. పుస్తకంలో దీనికొక పవర్ఫుల్ పోలిక చెప్పారు. ఒక గ్యాస్ ఛాంబర్లో ఉంటే ఎలా ఉంటుంది? అందులో ఉన్న విషవాయువు మెల్లమెల్లగా ప్రాణాన్ని తీసేస్తుంది. డిప్రెషన్ కూడా అచ్చం అలాగే పనిచేస్తుంది. ఒకప్పుడు ఎంత బలంగా, ఎంత ఆశతో ఉన్నా సరే, ఈ డిప్రెషన్ అనే విషం మెల్లమెల్లగా మన ఆలోచన శక్తిని, శారీరక ఆరోగ్యాన్ని, చివరికి జీవితాన్నే నాశనం చేస్తుంది. సరే, ఈ డిప్రెషన్ అనేది అందర్లోనూ ఒకేలా ఉండదు. దాని రూపాలు అనేకం, ఒక్కొక్కరిలో ఒక్కోలా బయటపడుతుంది. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే కొన్ని నిజ జీవిత కథల్ని చూద్దాం. అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా సివియర్ డిప్రెషన్ అంటే తీవ్రమైన డిప్రెషన్ గురించి చూద్దాం. దీని తీవ్రత ఎంతలా ఉంటుందంటే దయచేసి నన్ను చంపేయండి అనే స్టేజ్కి మనిషిని తీసుకెళ్తుంది. ఇలాంటి పరిస్థితికి ఒక ఉదాహరణే టిమ్ కథ. టిమ్ జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే 3 ఏళ్ల వయసులో తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. చిన్నతనమంతా తల్లి మానసిక హింస, నిందలు. ఇక పెద్దయ్యాక ఒక ప్రేమ విఫలమైంది. అంతే, ఆ దెబ్బతో పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఫలితమేంటంటే దాదాపు 10 ఏళ్లపాటు తనని తానొక గదిలో బంధించుకున్నాడు. అనారోగ్యం, ఇతరులపై ఆధారపడటం, ఇలా తన జీవితం పూర్తిగా నాశనమైపోయింది. చూసారా, ఒకదాని తర్వాత ఒకటి తగిలిన గాయాలు అతన్ని ఎలా తీవ్రమైన డిప్రెషన్లోకి నెట్టాయో. టిమ్ కథలో చూసింది కేవలం అతని ఒక్కడి సమస్య కాదు. తీవ్రమైన డిప్రెషన్తో బాధపడేవాళ్లలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు ఇవి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా అతిగా నిద్రపోవడం, ఆలోచనలు గందరగోళంగా ఉండటం, ఎప్పుడూ అలసట, ఆందోళన, బరువు విపరీతంగా పెరగడం లేదా తగ్గడం, లైంగిక కోరికల తగ్గిపోవడం, చివరికి బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా వస్తాయి. అంటే మనసులో మొదలైన ఆ గందరగోళం శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తుందన్నమాట. సరే, టిమ్ కథలాగా చిన్నప్పట్నుంచి సమస్యలుంటే డిప్రెషన్ వస్తుందనుకుంటాం. కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న జీవితంలోకి కూడా డిప్రెషన్ అకస్మాత్తుగా రావచ్చు. దాన్ని మేజర్ డిప్రెషన్ అంటారు. ఆ పరిస్థితిలో అసలు నా జీవితానికేమైంది అనిపిస్తుంది. దీనికి రష్మి కథ ఒక చక్కటి ఉదాహరణ. రష్మి జీవితం చూడటానికి ఎలా ఉందంటే ఒక కలలా ఉంది. మంచి కెరియర్, ప్రేమించే కుటుంబం, అంతా బాగుంది. కాని తిదీరన ఒకరోజు ఒక చిన్న ఆరోగ్య సమస్య మొదలైంది. అదే ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది. ఆ సమస్య ఒక పెద్ద డిప్రెసివ్ ఎపిసోడ్కి కారణమైంది. దాంతో తన సొంత జీవితమే తనకు పరాయిదానిలా అనిపించడం మొదలైంది. అంతా ఉన్నా ఏమీ లేనట్టుగా మారిపోయింది. ఇప్పుడు మూడో రకం చూద్దాం, తేలికపాటి డిప్రెషన్. ఈ పరిస్థితిలో ఉన్నవాళ్లు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటుంటారు. వాళ్లలో కూడా ఒక రకమైన డిస్కనెక్షన్ ఉంటుంది, కానీ చుట్టూ ఉన్నవాళ్లు దీన్ని పెద్దగా పట్టించుకోరు.
నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అని తేలిగ్గా తీసిపారేస్తారు. ఉదయ్ కథ వింటే ఈ పరిస్థితి మనకు బాగా అర్థమవుతుంది. ఉదయ్కి కెరియర్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. దాంతో అతను షాక్లోకి, నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతనికి అంతకంటే మంచి ఉద్యోగమొచ్చింది. కాని ఎందుకో అతనికి సంతోషం లేదు. ఒక రకమైన శూన్యం, విచారం. ఏ పని చేయలేకపోయాడు. అయితే ఈ తేలికపాటి డిప్రెషనే అతనికి ఒక వేకప్ కాల్లా పనిచేసింది. అప్పుడతను గ్రహించాడు, తన అసలు ప్యాషన్ ఈ కార్పొరేట్ ఉద్యోగం కాదు, ఆర్కిటెక్చర్, గార్డెనింగ్ అని. సో అతని డిప్రెషన్ టిమ్ అంత తీవ్రంగా లేకపోవచ్చు కాని అది అతని మనసు పంపిస్తున్న ఒక సిగ్నల్, నువ్వు నీ అసలైన దారిలో లేవు అని చెప్పే ఒక హెచ్చరిక అన్నమాట. సరే, ఇప్పటిదాకా డిప్రెషన్ యొక్క రకరకాల రూపాలు, దాని తీవ్రత గురించి కథల ద్వారా తెలుసుకున్నాం. మరి దీనినుంచి బయటపడటమెలా? ఇక్కడే యోగశాస్త్రం ఒక లోతైన పరిష్కారాన్ని చూపిస్తుంది. కేవలం పైపైన కనిపించే లక్షణాలకు మందులు వేస్తే సరిపోదు. స్వస్థత అనేది సంపూర్ణంగా ఉండాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. యోగశాస్త్రం ప్రకారం మనకు 3 శరీరాలు ఉంటాయి. ఒకటి మనకు కంటికి కనిపించే భౌతిక శరీరం, అంటే స్థూల శరీరం. జబ్బు లక్షణాలు కనిపించేది ఇక్కడే. రెండోది సూక్ష్మ శరీరం, అంటే మన మనసు, తెలివి, మనలో ప్రవహించే ప్రాణశక్తి. అసలు డిప్రెషన్ మొదలయ్యేది ఇక్కడే. ఇక మూడోది కారణ శరీరం, అంటే మన ఆత్మ, మన అసలైన ఆనందస్థితి. సో విషయమేంటంటే, డిప్రెషన్ అనే అసమతుల్యత సూక్ష్మ శరీరంలో మొదలై ఆ తర్వాత భౌతిక శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హీలింగ్ జరగాలంటే కేవలం భౌతిక లక్షణాలని ట్రీట్ చేస్తే సరిపోదు, ఆ మూలానికి వెళ్ళాలి. సరే, ఇంత దూరం వచ్చాక ఒక ప్రశ్నొస్తుంది. మరి ఈ డిస్కనెక్షన్ అనే విషయానికి విరుగుడేంటి? ఇప్పుడు మనం ఆ ఆశాజనకమైన మార్గం గురించి మాట్లాడుకుందాం. అదే పునఃసంబంధ మార్గం. చాలా సింపుల్. సంబంధ విచ్ఛేదానికి విరుగుడు పునఃసంబంధం, అంటే రీకనెక్షన్. డిప్రెషన్ నుంచి బయటపడటమంటే మనతో మనం, ఇతరులతో, మన జీవిత లక్ష్యంతో తిరిగి కనెక్ట్ అవ్వడమే. ఆ ప్రయాణమే అసలైన స్వస్థత. ఇందాక మనం చూసిన కథల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో? అన్న కథలో ఆమెకి కేవలం ధ్యానం మాత్రమే కాదు, ఇతరులు చూపించిన ప్రేమ, సానుభూతి, సహనం ఆమెను కాపాడాయి. టిమ్ కథలో ఒక స్నేహితుడు ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా అండగా నిలబడటంతో అతనికి బతకాలనే ఆశ మళ్లీ చిగురించింది. రష్మి విషయంలో ఆమె కుటుంబం ఆమె పరిస్థితిని ఒక జబ్బుగా అర్థం చేసుకుని ప్రేమతో సపోర్ట్ చేయడం వల్లే ఆమె కోలుకోగలిగింది. సో ఈ అన్ని కథల్లో ఉన్న కామన్ పాయింటేంటి? అదే మానవ సంబంధం. ప్రేమ, సానుభూతి, అంగీకారం, ఇవే అసలైన మందులు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన చుట్టూ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం, ఏం చేస్తామనేది వాళ్లమీద చాలా ప్రభావం చూపుతుంది. ఏం ఫర్వాలేదు, సంతోషంగా ఉండు అనడం వల్ల వాళ్ల బాధ ఎక్కువవుతుంది తప్ప తగ్గదు. దానికి బదులుగా సహనంతో ఉండాలి. నీకేం కాలేదు, అంతా బానే ఉంది అనడం కంటే వాళ్ల పరిస్థితిని అంగీకరించాలి. వాళ్లని జడ్జ్ చేయకుండా సానుభూతి చూపించాలి. ఒంటరిగా వదిలేకుండా ఒక ప్రేమపూర్వక స్పర్శ ఇవ్వాలి. వాళ్లని తక్కువ చేసి మాట్లాడకుండా ఒక సపోర్టివ్ వాతావరణాన్ని కల్పించాలి. ఏది బాధిస్తోందో, ఏది స్వస్థపరుస్తోందో ఈ తేడా తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం. చివరగా రూమీ చెప్పిన ఈ అద్భుతమైన మాటలతో ముగిద్దాం. నీలో సూర్యుని శక్తి ఉంది, కాని నువ్వు దానిని నీ వెన్నెముక అడుగున ముడివేస్తూ ఉంటావు. ఈ మాటలేం చెప్తున్నాయంటే, మనందరిలోనూ స్వస్థత పొందే, వెలుగునిచ్చే అపారమైన శక్తి ఉంది. కాని మనం దాన్ని ఎక్కడో బంధించి ఉంచుతున్నాం. ఆ ముడిని విప్పి ఆ శక్తిని బయటకు తీసుకురావాలనేదే ఈరోజు మనం నేర్చుకున్న పాఠం.